కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు. నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను. కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం. వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు. కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడైనా నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా, మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు, ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2022-23 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 7,244 కోట్లు. బారోయింగ్ ఎంత? 67,987. ఇది చాలా పూర్, ఇది తప్పు అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 7,244 కోట్ల రూపాయలు, బారోయింగ్ ఏమో 67,985 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తప్పు, ఇలా చేయటం అన్యాయం, అక్రమం అని చెబుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు, ఆయన అంత మేధావిని కాదు, ఆయనలాగా కథలు చెప్పలేను. కానీ నేను అడుగుతా ఉన్నా, 2024-25 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన బారోయింగ్ ఎంతో తెలుసా? అక్కడ మా బారోయింగ్ 67,985 కోట్ల రూపాయలు అయితే
ఆయన బారోయింగ్ 73,685 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 8,894 కోట్ల 90.98 కోట్లు బారోయింగ్ చేశారు. మేము చేసింది ఎంత? 7,244 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి 67,000 కోట్ల 985 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే ఆయన 73,635 కోట్ల రూపాయలు బారోయింగ్ చేసి 8,894 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. దానికి దీనికి కంపేర్ చేయండి. అదేమో తప్పంట, ఇదేమో రైట్ అంట. చెప్పేవాళ్ళు అమాయకులైతే వినేవాళ్ళు ఇలాగే ఉంటారన్నట్టుగా, వినేవాళ్ళు అమాయకులైతే చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం, దాన్నేమో ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం. ఆయనకి వంది మగదు. ఇందాక చూసే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిపోయిందని అంటే ఇంకో ఆయన ఎవరో పత్రికా విలేకరు ఆయన అంటున్నాడు, వాళ్ళ బ్యాచే. అంటే కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, మీరు చెప్పింది చాలా తక్కువ అండి, ఇంకా ఇవి కలిపితే ఇంకా ఎక్కువ అవుద్ది అంటాడు. అంటే విధ్వంసం చాలా ఎక్కువైద్ది అని ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించాలని, ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ ఆయన మొత్తం ఉపన్యాసం అంతా చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.